సరే మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఏంటి ఎలా జరుగుతుంది పరిపాలన? ఏం జరగట్లేదు, అసలు ఏమి రావట్లే మాకు. ఏం రావట్లేదా? ఏమి రావట్లే. ఏం రావాలి మీకు? ఏది నెలకి మహిళకి ఇంటింటికి 1500 అన్నాడుగా, ఏడొస్తుంది రావట్లేదు. ఫ్రీ బస్ అన్నాడు, గ్యాస్ బండ ఫ్రీ అన్నాడు, రానే రావట్లేదు. గ్యాస్ బండ్లో డబ్బులు పడట్లేదా? అసలు పడతలేదు. పడుతున్నాయని చెప్పంటున్నారా? పడతలా పడితే ఎందుకు అబద్ధం చెబుతాం, తీసుకొని పడతలేదు. ఓకే. ఇంకా ఫ్రీ బస్ అంటున్నారు. అసలు ఏది సంవత్సరం అయింది, ఏది పెడితే ఆగస్టు 15 అంటున్నారు. చూద్దాంగా ఎన్నా ఉంది అది, ఇంకా చూద్దాం మరి. నెల ఉంది. సంవత్సరం అయిపోతుంది మరి, అన్ని పెట్టాలిగా, ఏం పెట్టలేదు మరి. ఓకే. ఇంకేంటమ్మా మరి ఇప్పుడు గతంలోనే బాగుందా మీకు, ఇప్పుడు బాగుందా? ఆ గతంలోనే బాగుంది మాకు. గతంలో ఏమేమి వచ్చాయి మీకు? అసలు రాకపోయింది మాకు, అప్పుడు చేనుందని రాలేదు. అసలు తిరిగాడు, చేను లేదు, ఇప్పుడు తిరిగినా కానీ ఇప్పుడు రావట్లేదు. కూలి పింఛన్ కూడా రావట్లేదు, 5,000 ఏం లేదు. రెక్కల మీద బతకటం మీదుగా కొట్టి పెట్టుకున్నాం. రెక్కల మీద బతకటం, పొలం సొంత పొలం లేదు. కౌలే అడగడతాం 50,000. పొలం కూడా తీసుకుంటాను అంటున్నాడు ఆయన. ఇంక ఎట్ట బతకాలి మేము, అది చెప్పండి మరి. పొలం కూడా తీసుకుంటే ఎట్ట బతకాలా? పొలం మొత్తం అమ్ముతాడు, మా జనాన్ని ఊళ్ళో పెనమాక జనాన్ని కూడా అమ్ముతాడు. సింగపూర్ వాళ్ళకి జనాన్ని కూడా అమ్ముతాడు చంద్రబాబు నాయుడు అంటే ఏమన్నా అనుకోని, కానీ గ్యారెంటీ అది అమ్ముతాడు. అది సరేమ్మా, ఇప్పుడు రాజధాని దగ్గరలో ఉన్నారు మీరు, రాజధాని పనులు ఏమైనా జరుగుతున్నాయా బాగా? ఏం జరగట్లేదు. ఏం జరుగుతున్నాయి? జరగట్లేదండి. జరిగితే ఏమైనా చెప్పడానికి జరుగుతుందని. పొలం ఎందుకు ఆయనకి అంత పొలం? కావాల్సిన వాడు తీసుకోవచ్చు మరి, లేని వాళ్ళం మేము ఆబట్టి వాళ్ళని ఎట్ట బతకాలి పొలం లేకపోతే? అది అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా భూమి కావాలంటున్నారు కదా, దాని గురించి చెప్తున్నారు. అదే మరి తీసుకుంటా అంటున్నాడు, మొత్తం తీసుకున్నాడు, ఇంకా తీసుకుంటా అన్నాడు. ఏం చేసుకుంటాడు ఆయన తీసుకొని? రాజధాని, పెద్ద రాజధాని కట్టొద్దు మరి. ఏంది రాజధాని కట్టేది? సంవత్సరం అయింది ఏమైనా పెట్టాడా? రాజధాని కట్టాడా? సంవత్సరం అయిపోయింది రాజధాని కాదు, అసలు మొదలు పెట్టాలిగా. మొదలు పెట్టాడా? మొదలు పెట్టారుగా పనులు కొద్దిగా గొప్ప పెట్టాడు. ఏంది పెడతాం అంతే. కరెంటు బిల్లు ఏమో ఎవరికి వేస్తున్నాడు, మేమేమి ఉండవాళ్ళమా? కొట్టికి 200 వచ్చింది. ఇక్కడ ఇంటి దగ్గరేమో 2,000 వచ్చింది. ఎట్ట కట్టాలా? ఏసీలు ఉన్నాయా? మొన్నే తెచ్చుకున్నాం, ఎండకు ఉండలేక. మరి వానలు పడతాయి, ఈయన వచ్చాడు వానలు కూడా సరి పడతలే. జగన్ అన్నప్పుడు బాగా పడ్డాయి వానలు కూడా పడతలే. మొత్తంగా అయితే చంద్రబాబు గారిని చూసి. సరేమ్మా, మొత్తంగా అయితే మీకు ఆ ప్రభుత్వమే బాగుంది, ఈ ప్రభుత్వం నచ్చలేదు? ఆ ప్రభుత్వం బాగుంది మాకు. మళ్ళీ జగన్ వస్తాడంటావా? వాళ్ళు వీళ్ళు ఒకటే చూస్తున్నా, ఏది బాగుంటే అది బాగుందని చెప్పాలి కదా. అది ఏది పొలాలు తీసుకున్నాడు, మరి లేని వాళ్ళం ఎట్ట బతకాలి? మేము రెక్కాడి దగ్గర డొక్కాడిన వాళ్ళం మరి, అట్ట కూలి చేసుకుని బతకాలా, తినాలా? ఏం లేదు. మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందా మరి? గ్యారెంటీ వస్తాడు. నమస్తే పెద్ద, ఏం పేరు? నాగేశ్వరరావు అండి. ఏం చేస్తా ఉంటారు? వ్యవసాయం. పొలం ఉందా? పొలం లేదండి, కూలి కోసం. పనులు ఇప్పుడు ఇక అదే అడపాయి పొలం అంతా ఊడి చేశాడుగా. రైతులు పొలం లేదు, ఆడవాళ్ళు పనులు లేదు, పనులు లేవు. ఈ పింఛన్లు ఆయన పాప అనకూడదు మిమ్మల్ని, ఆయన 10 పథకాలు ఇచ్చాడు. నేను ఒక్క పథకం ఇచ్చా. అమ్మఒడి లేదు, మిషన్ ఏమీ లేదు. ఒక రాజధాని. డబ్బులు పడ్డాయంట కదా, తల్లి కొందరం పడలేదా? మన ఊరు మొత్తం 10 మంది పడ్డాయి. అదేంది అందరికి పడ్డాయి? నలుగురు ఉంటే నలుగురు, ఐదుగురు ఉంటే ఐదుగురు అంటున్నారు. ఆ అన్న లోకేష్ గారు ఒక్కడికి మా ఇంట్లో 9 పిల్లలు, మా అన్నోళ్ళు ఒక్కడు రాలా. ఎందుకు రాలేదంట? ఏది పోతే పడలేదబ్బాయి అంటున్నారు. సచివాలయం వెళ్ళి కనుక్కోలా? అక్కడ కూడా అనుకున్నారు, ఆడవాళ్ళు ఊరుకుంటారా? గ్యాస్ బండి డబ్బులు అన్నాడు. ఆ గ్యాస్ బండి పోతే వాడు అన్నాడు, మీరేయండి 10 మీరే తర్వాత వేయండి చంద్రబాబు అంటున్నారు. ఒక్కడు కూడా పడలే గ్యాస్ బండ్ల డబ్బులు కూడా? రూపాయి ఏమి లేదు. ఓకే. ఇంకేం మరి పరిపాలన ఎలా సాగుతుందంట? ఏం పరిపాలన ఏముందో అగ్గురారంగా ఉంది. అదేంటే గట్టి మడిచి వయసు వాళ్ళని కొడతాం. ఇది అంటే గతంలో కొట్టలేదా? అప్పుడు ఏం లేదు. నిజం చెప్పు. అమ్మతోడు అంటే ఆయన పరిపాలన చేసుకున్నాడు. మాకు ఆ పార్టీ రైతు కూలి చేసుకునే వాళ్ళం. కొడతాం లేదు. ఏంటంటే మీద కొత్తనే కుంటోళ్ళు పింఛన్ చేస్తున్నారు. కుంటోళ్ళు ఏం చేశారు పాపం, మొన్న 30 మంది చేశారు. అంటే కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకుని తీసుకుంటున్నారని చెప్పి అన్నారు. అంటే వాళ్ళతో పాటు ఇళ్ళు కూడా తీసేశారా? 30 మంది తీశారు మా ఊళ్ళో. ఏంది నిజమైన వాళ్ళనే? అవుట్ ఉంది మరి, అది మనకు తెలియదుగా. నిన్న పోయారు మా ఊళ్ళో మొత్తం 200 మంది. అది గుంటూరు. కొంతమంది రీవెరిఫికేషన్ పెట్టారులే, మళ్ళీ పెడితే పోయారు. కొంతమందికి వచ్చినాయి. పేరు ఎత్తుగా తెలియదు, రేపు బండారం రేపు పోయిసారికి వస్తే కానీ ఎత్తారో పోతారో. సరే, సంవత్సరం అయింది, కొత్త పెన్షన్లు ఏవి ఇప్పటిదాకా లేదు, చెప్పలేదు. ఇబ్బంది పడుతున్నారా ముసలి? మరి ఏం చేస్తారండి, ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయనకి వస్తుంది అనుకో. ఇటువంటి ముసలి ఉన్నారు కొంతమంది. ఆయన అంటే పాపం మానవుడు 10 పథకాలు ఇచ్చాడు, దేనికో దానికి. సరే, మహిళలు అయితే జగన్ ప్రభుత్వానికి చేయకూడుతున్నారు మరి. ఈ ప్రభుత్వంలో అయితే అందట్లేదు అంటావు? ఏమి ఒక పథకాలు రావట్లే. ముందు ఫ్రీ బస్ పెడతామంటున్నారు రేపు ఆగస్టు 15 నుంచి. ఏది జిల్లా వరకేనంట. వాళ్ళ నోటి నుంచి ఇంకా అఫీషియల్గా చెప్పలేదు కదా. మనం చెప్పాడు చంద్రబాబు, మామూలుగా ఒక మాట వదిలేరు. ఈ జిల్లా వరకు, జిల్లా దాటిపోతే మళ్ళీ ఛార్జే.
అదే పెట్టాడుగా అలా దేశం అల్లకొల్ల అయిపోతుంది హైదరాబాద్. తిరిగిపోతే తప్పండి. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, పెట్టకూడదు. ఎంత కోట్లు దండగా మనకు వాడికి అవేజ్ ఉంది, మనకేది మన ఆంధ్రాకి. ఇప్పుడు అప్పులు పాలైపోయింది. తిరిగిపోతే ఎంత దండగా, ఎంత ఏళ్ళ కోట్లు దండకు వచ్చింది. అది తప్పు. ఇంకేదైనా పెట్టి రూపాయి తినోడికి ఒక 10 రూపాయలు తిరిగిపోతే చాలా దండగా. నన్ను అడిగితే మీ చదువుకున్న వాళ్ళు. మరి రాజధాని ప్రాంతం దగ్గరలో ఉంటున్నాం, రాజధానిలో పనులు ఏమైనా జరుగుతున్నాయా? ఒక ఫ్యాక్టరీ పెట్టాడా? అదేంటే జగన్ రానిచ్చిన కంపెనీలు. నువ్వు ముఖ్యమంత్రి ఆడానిచ్చేదేంటి? నువ్వు కంపెనీ పెడితే ఇంకో కంపెనీ రైతులు పొలాలు ఇచ్చిన ధర్నాలు నీవన్నారు నిన్నమ్మన్నావు. ఎందుకు ఇచ్చిన గతేది అంటే కొత్తగా భూసేకరణ అంటున్నారు, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మునుపు 10 ఏళ్ళ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం చేసిన పోయింది కదా, ఈయనకి అప్పుడు ఇచ్చారు కదా. అప్పటి నుంచి ఇంత దాని మొహం వల్ల ఏది ఇప్పుడు డబ్బులు కూడా వేసిలా పొలాలకి. రైతులు బాధపడుతున్నారు. ఆ డబ్బులు అని అయితే పర్లా, అవి అయితేలా. ఇప్పుడు ఎవరు వ్యతిరేకిస్తున్నారు? కొత్తగా ఇచ్చే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా, ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు? పాత వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అట్ట కాదండి, మొన్న నారాయణ ఇచ్చాడు. అది కాదు, మా ఎకరానికి ₹1 కట్ట పొలం తీసుకో, రోడ్లు అయ్యి ఏమి లేకుండా పొలం అంటే ఎట్టండి మీ అట్ట జీవన విద్య మేము అడుగు తినాలా అని నిన్న ఊరుకోవాలా. ఏం చెప్పారు మరి ఆయన? ఆలోచన చెబుతావు, ఆడేం చెప్తాడు. ఇప్పుడు నేనేం చెప్తాను, నువ్వేం చెప్తావు? నువ్వు 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పి అంటున్నాడు కదా రాజధాని. అన్నారు మాటలో. సంవత్సరం దాటింది. ఒక కంపెనీ పెడితే నేర్చుంటాడు, ఇంకో కంపెనీ పెడతాడు. ఇంకో కంపెనీ డెవలప్ అయితే 10 మంది మానసు ఏది సొన్న బస్సులు బస్సులు పోతాం. అది ఏమీ లేక అగ్రహారం వచ్చి ఊడి చేసా అదే నిర్మాణం కడతాను. ఏమైనా ధనం చేసి ఇక్కడ గన్నారం మనకి అమ్మానం ఉంటే మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందంటావు మరి? గెలుపుతాడు, తిరుగులేదు. మరి ఎందుకు పోయినసారి ఓడిపోయాడు? దిగి దొంగతనం చేసి ఏం చేస్తాడు? దొంగతనం, ఓట్లు దొంగతనం. వాడు జనం ఇప్పుడు ఎట్టమను కలిసి మరి చూసుకుంటాడు. అంటే మరి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా 151 సీట్లు వచ్చినాయి కదా, అప్పుడు కూడా దొంగతనం జరిగింది. మరి చెప్పలేదు వీళ్ళు చెబుతున్నారుగా. ఎందుకు చెప్పలా వీళ్ళు? ఎవరు చెప్పారు? ఎవరు టీడీపీ వాళ్ళు చెప్పలేదు? చెప్పలేదు. అప్పుడు రిగ్గింగ్ చేసి గెలిచాడు, అటుకి వెళ్ళి చెప్పలేదు. అప్పుడు వీళ్ళు చెబుతున్నారు. సరే గెలిచిన దాన్ని పరిపాలించుకుంటే పర్లా, రైతులకి మేలు లేదా, కూలోడికి మేలు లేదా, చెయ్యి. అప్పో గెలిచా అయిపోయింది. అది నేను చూసాక జనం 50 కోట్లు మామిడి తోటలు. అదే ఆ జనం మనం బతికిని చూస్తామా? ఎన్టీ రామారావు రాలేదు, రాజశేఖర్ రాలేదు, ఇందిరాగాంధీ రాలా. ఆ జనం ఏంటి సన్నాసేతి రారుగా. జనాలు రావట్లేదు, జనాల్ని తరలిస్తున్నారని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఏంటి మరి? ఇగో నువ్వు రమ్మంటే వస్తానా, నా రమ్మంటే వస్తావు. అన్ని వేల జనం వస్తారు, కానీ 10 మంది 5 మంది వస్తారు. ఎంతమంది? కొన్ని కోట్ల మంది చదువుతారా? ఆ మాట తప్పు, చాలా తప్పు ఆ మాట. ఆడ ఏమన్నా వాడితే నా ఏమాన్ని. జగన్ ఇప్పుడు జనాల్లోకి వస్తున్నారు, ఓకే. జనాల్లో వచ్చేటప్పుడు వీళ్ళందరూ కూడా ఇంతమందితోనే పోవాలి, ఇంతమందితోనే బలగంతోనే పోవాలి అని చెప్పి అంటున్నారు. అది మరి ఏంటి? 10 మందికి ఇచ్చాడు, 15 మంది ఇచ్చారు. ఆపేకారు పోలీసు దండం పెట్టి పారిపోయారు కట్ట మీద. అది తప్పు. అలా చేయడం ఎలా కరెక్టేనంట మరి? నీకు పసిపచ్చిలో ఉండవు, అప్పుడు నీకు ఫుల్గా ఇచ్చాడు జగన్. ఇంతమంది అల్లా ఇచ్చుకొని వాడి అభిమానం వచ్చే వస్తారు, పోతారు. అంతేగాని వాడికి వీడికిను అది హోంమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమో ఏమండి మీకేమో కారు అంటది, ఒకసారి ఏమో మీకు 50 మందికి ఇస్తా అంటది, ఒకసారి మా కారు ఇస్తారన్నమాట. ఏం మాట దానికి చదువు ఉందా హోంమంత్రికి? చేసినట్టే హోంమంత్రి వాళ్ళు చేశారు. ఎవరు అప్పుడు చేయలేదు జగన్. అప్పుడు ఎవరు చేశారు? సుచరిత ఇంకా వాళ్ళిద్దరు బాగా చేశారా? బాగా. మా వాళ్ళు ఏది జరిగిన వచ్చేవాళ్ళు. ఇవాళ సంవత్సరం ఎమ్మెల్యే ఎంత రాను మాకు. ఎక్కడున్నాడు తెలదు, పేరుకి లోకేష్. ఏంటి ఏముంది ఎట్టుంది? ఆర్కే గారు గెలిచాడు, ఒక్కసారి బస్సు ఉండి సోషల్ అట్టు కట్టించాడు, కోట్లు కట్టించాడు. రైతుకు జరిగిందంటే ఏంట్రా ఏం ఫైల్ వేసారని రోజు నెలకు 2 సార్లు వచ్చేవాడు. పార్టీ కాదు మనకి, రైతులు అంతా పలికిచ్చేవాడు. అది ఏమన్నాడు ఇంతవరకు తెలదు. ఊరు 33 నియోజకవర్గాలు తిరిగేవాడు, ఏ ఊరు ఉండబండి ఆర్కే గారు. అసలు నువ్వు గెలిచింది తెలా ఇంతవరకు అడ్రస్ లేదు. వస్తున్నారంట కదా ఇంటింటికి, రావట్లేదా? ఎవరు? లోకేష్ గారు. అసలు ఇంతవరకు గెలిచినోడు ఈ ఊరి రాలా. వస్తారంటలే మెల్లగా. రాని వస్తే ఏం చేస్తాం? మెరకొని చూస్తాం, పోరా బాబా అంటాం, అంతే. ఇంకేం చేస్తాం? ఎన్ని మార్కులు ఇచ్చంట ఈ కూటమి ప్రభుత్వానికి? కూటమి ఉండదు, పోరం ఉండదు. ఈ మున్సిపాలిటీకి వచ్చి తెలియద్ది, మున్సిపాలిటీలోనూ పంచాయతీ తెలియద్ది. పెట్టమని మరి ఎలక్షన్ జరిగితే మరి సజావు సాగిద్దా మరి? ఈ దొంగతనం చేస్తే రింగ్ చేస్తే చెప్తున్నావు కదా ఇప్పుడు పెట్టమని ఎలక్షన్ అని చెప్పి. మామూలుగా జరిగితే డిపాజిట్ తక్కువ టీడీపీకి. మామూలుగా జరిగితే ఇక రౌడీజం చేస్తే చెప్పను. రౌడీ ఈడీ చేస్తాడు, ఈడు తక్కువలా, ఇల్లు వాళ్ళకని దొంగలే. గతంలో చేశారుగా. మనం పెట్టాడు, ఏమొచ్చినాయి? 13 వచ్చినాయి ఈయనకి.
జగన్ 39 వచ్చినాయి, జనసేన 2 వచ్చినాయి. ఏవి ఇవే మామూలు మనం పెట్టి ఒక ఊరు పెట్టాడుగా, అది దెబ్బతో ఆగిపోయాడు. జడ్పీ నెంబర్ లేదు. కార్పొరేషన్లకి జెడ్పీ చైర్మన్లకి వాటికి పెడతాం. తెలంగాణ పెట్టాడు, పంచాయతీలు మున్సిపాలిటీ పెట్టేశాడు. ఆడ పెట్టారు ఆడ పొడికిచ్చారండి. నెల గడువు పెట్టాడు. నేను మొన్న పోయి తెలంగాణ నెల పెట్టాడు. ఇక అందరిని ఎన్నుకుంటున్నారు, ఎవడు పెట్టాడో ఎవరు మంచోడని. మా అమ్మాయిని అక్కడ ఇచ్చామని ఇదే వాడు రాడు.